హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. రాధకి మహా గయ్యాలి అని పేరు. పెద్దగా చదువుకోకపోయినా ఇంట్లో అన్ని నిర్ణయాలు రాధే తీసుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా రాధ మాటే వినాలి. వినకపోతే తగువులు పెట్టి వినేటట్టుగా చేసుకుంటుంది. రాధ పెట్టే గొడవలకి పరువు పోతుందేమోనన్న భయంతో ఆమె భర్త మాణిక్యాలరావుతో సహా అందరూ ఆమె మాట వింటారు. రాధ కొడుకు సమర్థ్ పెళ్లి విషయంలో మాత్రం రాధ మాట చెల్లలేదు. జాగృతి చదువుకున్న అమ్మాయి, మంచి పిల్ల. జాగృతిని పెళ్లి చూపుల్లోనే చూసిన సమర్థ్ జాగృతిని తప్ప ఇంకెవ్వరినీ చేసుకోనని చెప్పడంతో వాళ్ళ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు రాధకి. పెళ్లికి ముందు నుండే సమర్థ్ జాగృతి మీద చూపిస్తున్న ప్రేమను చూసి కుళ్ళిపోయింది రాధ. సమర్థ్ జాగృతికి లొంగిపోతాడేమో, పెళ్లి తర్వాత జాగృతి అందరి మీద పెత్తనం చెలాయిస్తుందేమో అనుకుంది రాధ. నా కొడుకు నా చేతిలోనే ఉండాలి, నా మాటే వినాలి, ఎక్కడి నుంచో వచ్చిన దాని చేతిలోకి పెత్తనం వెళ్ళిపోకూడదు అని నిర్ణయించుకుంది. పెత్తనం చేయడం వల్లే అందరూ తనకి భయపడుతున్నారని, భర్తతో సహా ఎవరి ప్రేమను పొందలేకపోయిందన్న విషయం తెలుసుకోలేకపోయింది రాధ. సమర్థ్ జాగృతుల పెళ్లిలో జీలకర్ర బెల్లం మాంగళ్యధారణ అయ్యాక పెద్దలందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు కొత్త దంపతులు. 100 ఏళ్ల పాటు కలిసిమెలిసి చక్కగా కాపురం చెయ్యండని ఆశీర్వదించారు అందరూ. తరువాత జరగబోయే తలంబ్రాల కోసం సమర్థ్ జాగృతి కజిన్స్, స్నేహితులు చుట్టుమూగారు. ఎవరి తరపు వాళ్ళని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఎంతో సరదాగా నవ్వులతో మొదలయ్యాయి తలంబ్రాలు. జాగృతి దగ్గరకు వచ్చి జడ సర్దుకున్నట్టు నటిస్తూ జాగృతికి మద్దతునిస్తున్న వాళ్లతో ఏమిటి గోల, ఆడ మగ తేడా లేకుండా ఎందుకా నవ్వులు, వెళ్ళండి ఇక్కడి నుండి అంది కోపంగా. జాగృతి తరపు వాళ్ళు, స్నేహితులు రాధకు భయపడి దూరంగా జరిగారు. తరువాత జాగృతితో పెళ్లిలో తలదించుకొని కూర్చున్న పెళ్లి కూతుర్లనే చూశాను, కానీ మొగుడితో సమానంగా నేనంటే నేనని ఎగబడే ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను, నీకసలు సిగ్గన్నది ఉందా అంది. జాగృతికి తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. పెళ్లిలోనే ఈ రకంగా మాట్లాడుతున్న ఈవిడ పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటుందో అన్న ఆలోచన వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జాగృతికి. ఎవరికీ కనపడకుండా కన్నీళ్లు తుడుచుకుంది. రాధ రాగానే జాగృతి మొహం ఎందుకు మాడిపోయినట్టుంది, ఏమైంది అన్నట్టు రాధని అనుమానంగా చూశాడు సమర్థ్. ఏమీ లేదు, నువ్వే గెలవాలని జాగృతి అనుకుంటుంది, ఎక్కడా తగ్గకు అని సమర్థ్తో చెప్పింది రాధ. రాధ ప్రవర్తనని, జాగృతి ఏడవడాన్ని పెళ్లి చేయిస్తున్న పురోహితుడు చూశాడు. ఎంతో సంతోషంగా నవ్వులతో మొదలైన తలంబ్రాలు సమర్థ్ గెలుపుతో జాగృతి కళ్ళల్లో నీళ్లతో ముగిశాయి. తలంబ్రాల తర్వాత ఉంగరాల బిందె ఆట మొదలైంది. చక్కగా అలంకరించిన బిందెలో నీళ్లు పోసి కొత్త దంపతుల ఎదురుగా పెట్టారు. ఈ ఆటలో ఎవరు గెలుస్తారా అని అందరూ ఆతృతగా ఎదురు చూశారు. పురోహితుడు మైకు తీసుకొని అందరిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పి పెళ్లిలో జరిగే ప్రతి తంతుకు అర్థముంది. తలంబ్రాలు కొత్త దంపతుల మధ్య ప్రేమ, సామరస్యం పెంచడమే కాకుండా దైవ ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాయి. ఇక ఈ ఉంగరాల బిందె సరదా ఆటలా కనిపించినా దీనిలో కూడా అర్థముంది. కుండలోని నీరు జీవిత అనుభవాలని సూచిస్తుంది. జీవితంలోని రాబోయే కష్టసుఖాల్ని, హెచ్చుతగ్గుల్ని, మలుపులని భార్యాభర్తలు కలిసి దాటాలి. వివాహం విజయవంతం కావాలంటే అనవసరమైన అహంకారాలు, ఎక్కువ తక్కువలకి చోటివ్వకూడదు. అంతేకాకుండా ఈ బిందెలో నుండి ఉంగరాన్ని తీయడం అనేది జంట యొక్క భాగస్వామ్య బాధ్యతలు, లక్షణాల్ని సూచిస్తుంది. ఇందులో ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినట్టే అని చెప్పాడు. విన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. వివాహ బంధాన్ని గురించి చాలా బాగా చెప్పారండి అని పురోహితుడికి నమస్కరించింది జాగృతి. జాగ్రత్త తల్లి, తలంబ్రాలు జరుగుతున్న సమయంలో జరిగినవన్నీ చూశాను, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను అని జాగృతిని ఆశీర్వదించారు పురోహితుడు. పురోహితుడు చెప్పిందంతా విన్నా కూడా రాధలో ఏ మార్పు రాలేదు. సమర్థ్తో పురోహితుడు చెప్పినదేమీ పట్టించుకోకు, ఈ ఆటలో నువ్వు గెలిస్తే జీవితం మొత్తం నీ చేతిలోనే ఉంటుంది, నీ మాటే నెగ్గుతుంది, అందుకని ఏం చేసైనా సరే నువ్వే గెలిచి తీరాలి అని చెప్పింది. తప్పకుండా గెలుస్తానని రాధకు భరోసా ఇచ్చాడు సమర్థ్. పురోహితుడు చెప్పిందేమీ సమర్థ్కి అర్థం అవ్వలేదని, అర్థం అవ్వనివ్వకుండా రాధ చేస్తోందని తెలిసింది జాగృతికి.
పురోహితుడు బిందెలో ఉంగరం వేసి సమర్థ్ని జాగృతిని వెతకమని చెప్పాడు. గెలవాలన్న కోరికతో వెంటనే బిందెలో చెయ్యి పెట్టి వెతికాడు సమర్థ్. సమర్థ్కి ఉంగరం దొరకలేదు. జాగృతి చెయ్యి పెట్టిన వెంటనే దొరికింది. తనకి దొరికిన ఉంగరాన్ని బయటకు తీసి చూపించింది. చుట్టాలందరూ చప్పట్లు కొడుతూ ఉంటే రాధ తట్టుకోలేకపోయింది. ఇక 2 అవకాశాలే మిగిలాయి. ఈ రెండింటిలో నువ్వే గెలవాలి, అర్థమైందా? కోపంగా అంది రాధ సమర్థ్తో. గెలవాలన్న కోరిక పెరిగింది సమర్థ్కి. ఇప్పుడు గెలవకపోతే పరువు పోతుంది అనుకున్నాడు సమర్థ్. పురోహితుడు మళ్ళీ ఉంగరాన్ని బిందెలో వేసి వెతకమన్నాడు. రెండోసారి కూడా జాగృతికే దొరికింది ఉంగరం. జాగృతి బయటకు తీసి చూపించేలోపు జాగృతి చేతిలోని ఉంగరాన్ని తీసుకొని తానే వెతికినట్టుగా బయటకు తీసి చూపించాడు సమర్థ్. ఆఖరిసారి కూడా నువ్వే గెలవాలి అని సమర్థ్ని ప్రోత్సహించింది రాధ. సరేనన్నాడు సమర్థ్. కానీ 3వసారి కూడా జాగృతికే ఉంగరం దొరికింది. బయటకు తీసి చూపించాలా వద్దా అని జాగృతి ఆలోచిస్తుండగా జాగృతి చేతిని గిల్లాడు సమర్థ్. జాగృతి చేతిలో నుంచి జారిన ఉంగరాన్ని తన చేతిలోకి తీసుకొని బయటకు తీసి చూపించాడు. సమర్థ్ గెలిచినందుకు రాధ ఆనందానికి హద్దులు లేవు. ఉంగరం బిందె ఆటలో అసలు జరిగిందేమిటన్నది జాగృతి ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పలేదు. జీవితమంతా సమర్థ్ గెలుపులో తన గెలుపుని చూసుకుంటూ సమర్థ్ ప్రేమని సంపాదించుకుంది. ఇంతకీ గెలుపెవరిది? ప్రపంచానికి కనపడే గెలుపు సమర్థిది అయితే అసలు విజయం జాగృతిదా? భార్యాభర్తల్లో ఎవరు గెలిస్తే ఏమిటి? ఆ విజయం ఇద్దరిది కదా. భార్యాభర్తలు ఇద్దరు కాదు, ఒక్కరే. ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినట్టే కదా. ప్రేమని కాకుండా పెత్తనాన్ని కోరుకునే రాధలాంటి వాళ్లకు ఇది అర్థమవుతుందా? ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.